హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. 2 days ఇంట్లో చిన్న పండుగ వల్ల రీల్స్ చేయలేకపోయినా, మొన్న జరిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనకు యూట్యూబ్లో మీ అందరికీ కూడా తెలుసు, నేను ఒక యూట్యూబర్ని. ఒక యూట్యూబర్ అయినటువంటి వైష్ణవి చనిపోవడం జరిగింది. వారు ఒక హరిబాబు అనే వ్యక్తిని మరి ప్రేమించుకొని పెళ్ళి చేసుకొని దాదాపు ఒక 1 year కావచ్చు. మరి ఇలాంటి ప్రేమ పెళ్ళి చేసుకొని అమ్మాయి ప్రెగ్నెంట్ అనే విషయం కూడా చూడకుండా చాలా దారుణంగా చంపడం అనేది మరి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు అడవులలో ఒక క్రూర జంతువైన పొడిచి విడిచిపెట్టి పోయేంత కనికరం ఈరోజు జంతువులకైనా ఉంది, కానీ మనుషులకు ఉండలేదనేది నాకు అర్థం కాని విషయం. ప్రెగ్నెంట్ ఉందనే విషయం కూడా చంపి ప్రాణం పోయే వరకు కూడా చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అట్లాంటి నీచుని, నికృష్టుని, దుర్మార్గుని, వేస్ట్ ఫెలోని, వరస్ట్ ఫెలోని ఈ భూమి మీద ఉండడానికి కూడా ఆస్కారం లేదు. భూమి మీద ఉండే రైట్ కూడా లేదు. ఎందుకంటే ఈరోజు ప్రేమించుకోవడం తప్పు లేదు, పెళ్ళి చేసుకోవడం తప్పు లేదు, కానీ చంపడం అనేది ఎవడిచ్చిన రైట్ లేదు. దానికి చంపే రైట్ కూడా లేదు. ఖచ్చితంగా వానికి సెక్షన్ 302 కింద ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి ఒక ప్రెగ్నెంట్ ఉన్న అనే విషయం మర్చిపోయి చాలా క్రూర జంతువులాగా బీభత్సం సృష్టించిందంటే అట్లాంటి నీచుడు, అట్లాంటి నికృష్టుడు వాడు నల్లిగుడ్డోడు, బల్లిగుడ్లోడు, మరి పిల్లిగుడ్డోడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక అమ్మాయిని, బంగారు లాంటి అమ్మాయిని, బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక చెల్లెని దారుణంగా చంపడం, వాని ప్రేమ విషయంలో, వాని ప్రేమ మైకంలో వాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకొని బంగారు లాంటి జీవితాన్ని ఈరోజు మాయం చేసుకుంది. చాలా శాశ్వతంగా దూరం అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి నీచులను మరి అది ప్రేమ పెళ్ళితో మోసగించి పెళ్ళి చేసి తనకు ఒక అమ్మాయి కూడా ఉందనే విషయం కూడా మనకు వార్తలలో వస్తున్నటువంటి విషయం. మరి అట్లాంటి ఇంకో అమ్మాయి ఉండి కూడా మరి ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొని ప్రెగ్నెంట్ అనే విషయం కూడా అతనికి మళ్ళా ఒక 15 లక్షల జాగా కూడా, 15 లక్షల స్థలం కూడా కొనిచ్చి అతనికి ఇంట్లో తీసుకొచ్చి ఉంచి అట్లాంటి సౌకర్యం కల్పించినటువంటి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకు నిజంగా సైల్యూట్ కొట్టాలి. ఈరోజు కొందరికి 5 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా కనీసం దగ్గర తీయనటువంటి తల్లిదండ్రులున్న వారు నిస్వచ్ఛంగా బతుకుతారు. కానీ ఒక 1 yearనే వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేసి తీసుకొచ్చి వాని అమ్మాయి కోసం వానికి ఒక స్థలం కావాలంటే స్థలం కొనిచ్చి వాని అన్ని సౌకర్యాలు చూపించి అంత దారుణంగా ఒక అమ్మాయిని చంపడం అనేది చాలా నిజంగా బాధాకరమైన విషయం. మా యూట్యూబర్లకు కూడా ఇది ఒక బాధ అయిన విషయం. ఎందుకంటే ఇట్లాంటి నీచుని భూమి మీద బతికే రైట్ లేదు. ఎందుకంటే సెక్షన్ 302 కింద వానికి ఉరిశిక్ష ఖచ్చితంగా పడాలి. ఎందుకంటే అమ్మాయి మంచి చదువు లేదని కాదు, మంచి తెలివి లేదని కాదు, అమ్మ నాన్న లేదని కాదు, ఒక పేరెంట్స్ లేదు, ఒక ఫ్యామిలీ ఉంది, సపోర్ట్ ఉంది. అయినా కానీ అమ్మాయికి బంగారు లాంటి జీవితం ఉంది, మంచి లైఫ్ ఉంది. అనవసరమైనట్టు ఒక వేస్ట్ కానీ నీ ఇష్టపడి ఇలాంటి దారుణానికి ఒడికట్టింది. కానీ చాలా బాధ అయిన విషయం. ఇట్లాంటి నీచుని, ఇట్లాంటి నికృష్టుని అసలు ఎంతోమంది ఇట్లాంటి ప్రేమ పెళ్ళి మోసగించి పెళ్ళి చేసుకొని చంపడం అనేది అది చాలా దారుణం. ఎందుకంటే సెక్షన్ 302 కింద ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు పెళ్ళి చేసుకోవడం తప్పు లేదు, ప్రేమించడం తప్పు లేదు, చంపే రైట్ అనేది లేదు. భార్యాభర్తలు అనేది సహజం, గొడవలు సహజం జరుగుతాయి.
మనుషులు అన్నవారే చిన్న చిన్న గొడవలు సమస్యలు చాలా వస్తాయి, కానీ చంపే రైట్ అనేది లేదు. నీకు నచ్చకపోతే వదిలేసి డైవర్స్ తీసుకో, అంతేగాని తర్వాత చంపి నేను ఆటోమేటిక్గా చిన్నగా బయట పడతా, నేను ఇంకో కాపురం పెడతా, ఇంకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తా అంటే ఉన్నటువంటి మీడియాలు, పోలీసు బృందాలు ఇవన్నీ ఎందుకు మరి? అంత ఈజీగా తప్పించుకోవడానికి బయట పడితే నువ్వు సజాగా ఇంకో కాపురం పెడితే ఎవరు చూస్తే ఊరుకోరు కదా. అసలు ఎట్లా నేను తప్పించుకొని బయటపడి ఇంకా బతుకుతానే అనుకొని ఈ పని చేసిందో నాకు అర్థం కావట్లేదు. మరి ఇది చేస్తే మరి తర్వాత నా జీవితం ఉంటుందా, నా లైఫ్ ఉంటుందా? మరి ఇలా చేసి నేను అంత ఈజీగా తప్పించుకొని బయటపడి ఇంకొక అమ్మాయితోటి నేను బతకగలుగుతున్నా, ఇంకో కాపురం పెట్టగలుగుతున్నా అనే విషయాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు, అంత మెచ్యూరిటీ లేని వ్యక్తులు ఈరోజు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని ఇట్లాంటి బంగారు లాంటి అమ్మాయిల జీవితాలను, ఒక చెల్లని అనవసరంగా చంపి, ఇంకా చంపడం కాదు, కడుపులో ఉన్నటువంటి ప్రెగ్నెన్సీ ఉందని చూడకుండా కూడా కనికరం లేకుండా కసాయి వాటితో ఈరోజు చనిపోవడం జరిగింది. ఇవాళ ఎంత గుండెపోతా వాళ్ళ అమ్మ నాన్నకు 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి నేనొక ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాను. కానీ సహజం, గొడవలు అనేది సహజం, కానీ చంపే రైట్ అనేది నీకు లేదు. ఎవరు ఇవ్వలేదు చంపే రైటు. నచ్చకపోతే వదిలే, తర్వాత పరిణామాలు ఏందనేది తర్వాత చూసుకుంటాయి. ఎవరైనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, కానీ చంపే రైట్ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చంపే రైట్ అనేది ఎవరికి లేరు. ఎవరంటే పుట్టి పెంచి పెద్ద చేసి పోషించేది నువ్వు కాదు కదా. ఒక అమ్మాయిని 20 ఏళ్ళ అమ్మాయిని నువ్వు చంపి అనవసరంగా చంపే రైట్ నీకు ఎందుకు? అంటే ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రెగ్నెన్సీ చేసి చంపడానికేనా అమ్మాయిని? ఖచ్చితంగా మరి అతను చేసిన కుట్ర, దాని వెనకాల ఉన్నటువంటి ఎంతోమంది కుట్రను, మరి అతనే స్వతహాగా వచ్చిన ఆలోచనను మరి అట్లా చంపడం వల్ల చాలా దారుణం అని నేను, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మరి ఒక చెల్లను అలా చంపడం అనేది నిజంగా నాకు చెల్ల లేకపోవచ్చు, నేను ఒక చెల్లగా ఒక బాధ అనేది ఎంత వందనాతీతం. అది అట్లా చంపడం అనేది చాలా దారుణం. అట్లాంటి వ్యక్తులను ఉంచకూడదు. ఎందుకంటే అలాంటి నీచులను కూడా మళ్ళీ ఇంకొక అమ్మాయి కూడా అతన్ని ఇష్టపడే విధంగా అట్లాంటి నీచుని అది కఠినమైన శిక్షలు విధించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వేస్ట్, అలా మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళని పెళ్లి చేసుకోవడం వేస్ట్. ఒక జంతువులైనా వదిలిపెడతాయి, ఒక్కొక్కసారి పొడిచి వెళ్ళిపోతాయి. అంతకంటే దారుణంగా ఒక వ్యక్తిని దారుణంగా చంపి ప్రాణం పోయే వరకు కూడా చంపడం ఆపలేదంటే ఎంత దుర్మార్గుడో మీరు అర్థం చేసుకోవచ్చు. సహజం, ఎవరైనా ప్రేమ అంటే నిన్ను ప్రాణంగా ఇష్టపడేటటువంటి వాళ్ళు ఏదో నమ్మిస్తారు. అలా చెప్తారు వాళ్ళ బ్రదర్ ఎవరో, నువ్వు లేకపోతే నేను మందు తాగుతా, అది అని. అగో అక్కడనే ఉంది ట్విస్ట్. నేను అంత దారుణంగా ప్రేమిస్తున్నానంటే నువ్వు, ఇది అప్పుడే మనం ఆలోచించవలసిన విషయం. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి వెధవలను, మూర్ఖులను, వెరస్ఫెలను పెళ్లి చేసుకొని చాలా దారుణంగా వాని చేతిలో హత్య కాబడడం, చావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత వర్ణనాతీతం అనే బాధ అనేది ప్రతి పేరెంట్స్ కూడా బాధపడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి సంఘటన మళ్ళీ జరగకుండా ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబానికి కూడా తగిన న్యాయం చేయాలి. ఇట్లాంటి విధవలను మళ్ళా ఎవరు కూడా దగ్గర రాకుండా, ఇట్లాంటి నీచులను కూడా ఎవరు పెళ్లి చేసుకోకుండా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. సెక్షన్ 302 కింద ఖచ్చితంగా ఉరి శిక్ష డిమాండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ వీడియో ద్వారా నా
ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని షేర్ చేసి మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకోసం అందిస్తున్నటువంటి ప్రతి విషయం కూడా చాలా పాజిటివ్గా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని నా ఛానల్ని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రెండ్స్.